మంచి శుభపరిణామం. ఈ ప్రాంతంలో టెంట్ లేకుండా షెడ్ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన చాలా మంచిది. దానికి నా వంతుగా 5,000 రూపాయలు సమానంగా తీసుకోండి, తాళం తీసుకోండి. మనం అందరం చెక్ చేస్తున్నాం. ఎవరు లేవు పక్కకు కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుపుకున్నాం. మరి ఇలా దిగ్విజయం కావడానికి దీని వెనుక దాతల సహకారం చాలా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి దాతలు నాంపల్లి బాలస్వామి గారు భజన మండలి వారికి మొదటి బహుమతి 2,016 రూపాయలు. అదేవిధంగా రెండవ బహుమతి లాలమూడి శ్రీరాములు గారు 1,516. మూడవ బహుమతి చిట్రెడ్డి నరసింహారెడ్డి గారు 1,016. మరి రాత్రి భజన భక్తులకి అల్పాహారంగా ఎం శ్రీనివాస గౌడ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ భజనకు వచ్చినటువంటి భక్తులకి రవాణా ఖర్చులకు గాను భక్త బృందానికి 500 రూపాయలు శ్రీ కటకం సంతోష్ చారి గారు. మరి వచ్చినటువంటి భక్తులకి అందరూ కూడా సన్మానంగా శాల్వాలు గుట్టి రంగయ్య గారు. అన్నదాత దాతలు అన్నప్రసాద వితరణ శ్రీ నాంపల్లి బాలస్వామి గారు, గోషిక నరసింహ గారు, గోషిక ఆంజనేయులు గారు. మరియు పత్రికలు దాత ముద్రణ దాత శ్రీ రామకృష్ణ లక్ష్మయ్య గారు, లక్ష్మీశేఖర్ గారు. తర్వాత వంట చెరువులు కటమిషు యాదయ్య గారు, కుమార్ యాదయ్య గారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి టెంట్లు మొదలైనటువంటి ఏర్పాట్లు శ్రీ ఏనుక శ్రీకాంత్ రెడ్డి గారు. మరి ఈ యొక్క కార్యక్రమం అందరికీ తెలిసే విధంగా చేయడం కోసం బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్యానర్ల దాత గుత్తి చంద్రయ్య గారు. తర్వాత 3 బ్యానర్లు పంది రామరెడ్డి గారు. తర్వాత ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి వస్తువులు ధన రూపకంగా కూడా కొంతమంది దాతలు సహకరించారు. బీస కరుణాకర్ రెడ్డి గారు 3,000 రూపాయలు, బీస కుషారెడ్డి గారు 2,000 రూపాయలు, పందం చెన్నారెడ్డి గారు 500 రూపాయలు, చాగలి నిరంజన్ గారు 500 రూపాయలు. తర్వాత ఠాకూర్ నాయక్ ఈ యొక్క కార్యక్రమానికి ఓమా కట్టడానికి అవసరమైనటువంటి 500 ఇటుకలను దాత ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహాయంగా ఎర్రపశెట్టి గారు రాఘవేంద్ర మెడికల్ హాల్ 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క స్థలం లోపల మరి ఇలాంటి టెంట్లు వేయాలి అంటే చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలంటే